ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడినటువంటి లేఖన భాగం ఆరాధనలో ఆయన సైన్యములకు అధిపతి అని, ఆయనకు అనేకమైనటువంటి సైన్యాలు ఉన్నాయని, ఆ సైన్యాలన్నీ కూడా దేవునిని స్తుతిస్తున్నాయని మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈ ఆకాశ సైన్యము, ఆకాశ నక్షత్రాలు ఆకాశ మండలాన్ని తన గుప్పెటలో పెట్టుకున్నటువంటి దేవుడు, వాటిని చేసిన దేవుడు, వాటిని ఉనికిలోకి తీసుకొని వచ్చినటువంటి దేవుడు, అవి వెలుగునిచ్చుటకు వాటికి ఆజ్ఞాపించినటువంటి దేవుడు. అయితే ఆ దేవునిని మనము స్తుతించాం. ఫిలిప్పీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చదివినప్పుడు, వక్రజనము మధ్య మీరు జ్యోతుల వలె కనబడుచున్నారు, వక్రజనము మధ్య మీరు ప్రకాశిస్తూ మీరు ప్రత్యేకముగా ఉన్నారు అని చెప్పాడు. అయితే మనిషిని అసలు లోకంలో ఆ జ్యోతి అంటే నక్షత్రము, గెలాక్సీ, నక్షత్ర మండలాలు, తోక చుక్కలు, పాల పొంతలు, ఇంకా రకరకాలైనటువంటి పేర్లు పెట్టారు శాస్త్రజ్ఞులు. కోట్ల కొలది నక్షత్రాలు. ఆ నక్షత్రానికి భూమి మీద ఉన్నటువంటి వారికి ఏ రీతిగా దేవుడు పోల్చాడు మనము గమనించగలిగితే, నిన్ను నన్ను కూడా ఎలాగ పోల్చాడు? వక్రజనం మధ్య జ్యోతుల వలె ప్రకాశిస్తున్నాడని పోల్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు కూడా ఆ నక్షత్రమే ఆనవాలయ్యింది. ఆనవాలు. యేసుక్రీస్తు ప్రభు వద్దకు వెళ్ళటానికి మార్గము తెలియనటువంటి వారికి ఆ నక్షత్రమే మార్గము చూపించింది. అయితే ఇక్కడ దేనికి పోల్చాడో దేవుడు కొన్ని విషయాలను చూసి 1-2 మాత్రమే మనం ధ్యానం చేసుకొని ముందుకు సాగుదాము. గమనించండి. ఆదికాండము 1వ అధ్యాయం 16వ వచనం చదువమ్మా. దేవుడు సూర్యచంద్ర నక్షత్రములను, ఆ 2 గొప్ప జ్యోతులను పగటిని ఏలుటకు చేశాడు. అవి ఎందుకు అంటే తర్వాత చెప్తాడు అనమాట. 14వ వచనంలోనే ఉంటుంది, చదువు. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కానియు సూచనలను, కాలములను, దిన సంవత్సరములను చాలు తల్లి. సూర్యచంద్ర నక్షత్రాలను ఎందుకు చేశాడంటే దినములను, కాలములను, సంవత్సరములను సూచించటానికి ఆ నక్షత్రాలను చేశాడు. రెండవదిగా మనం గమనిస్తే ఆదికాండం 37వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిస్తే, చదవండి. ఆదికాండము 37వ అధ్యాయం 9వ వచనము. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పి ఏసేపు కలగన్నాడు. రెండవ కళ. కలలు కనువాడు కలలు కన్నాడు. కలలో 11 నక్షత్రాలు కనిపించాయి. అవి నాకు సాష్టాంగ నమస్కారం చేశాయి అంటున్నాడు. అయితే యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది. ఈయన కనపడింది ఎన్ని నక్షత్రాలు కనపడ్డాయి? 11 నక్షత్రాలు కనపడ్డాయి. ఈ 12వ నక్షత్రము యేసేపే. ఇవి మనుషులను చూపిస్తూ ఉన్నాయి. ఈ నక్షత్రాలు ఎవరిని చూపిస్తూ ఉన్నాయి? మనుషులను. యేసేపు కలలు కన్న మనుషులను ఈ నక్షత్రాలు మనుషులను చూపిస్తూ ఉన్నాయి. కాలాలను, దినాలను, సంవత్సరాలను చూపిస్తే నక్షత్రాలు, మనుషులను చూపించే నక్షత్రాలు. మూడవదిగా చూస్తే ఆ సంఖ్యాకాండము 24లో 17వ అధ్యాయంలో నక్షత్రము యాకోబులో నుండి ఉదయించును అని ఉంటుంది. నక్షత్రము యాకోబులో నుండి ఉదయించును. అది ఇజ్రాయేలీల యొక్క జనాంగాన్ని చూపిస్తుంది ఆ నక్షత్రము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, తర్వాత ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనం చూస్తే ఈ నక్షత్రం చదువమ్మ. ప్రకటన గ్రంథము 22:16.
ఈ నక్షత్రము సంగమన కోసరము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేగు చుక్క. ఈ చుక్క ఏం చూపిస్తుంది? యేసుక్రీస్తు ప్రభువారిని చూపిస్తూ ఉన్నది. ఫిలిప్పీ పత్రిక మనం చదివాం కదా, 2వ అధ్యాయం 16వ వచనంలో ఏముంది? అది వక్రజనం మధ్య జ్యోతుల వలె మీరు వెలగండి, ప్రకాశించండి అన్నారు. అదేం చూపిస్తుంది? పరిశుద్ధులను చూపిస్తూ ఉంది. ఎవరని చూపిస్తుంది? రక్షించబడినటువంటి వారిని చూపిస్తూ ఉంది. ఇక్కడ మనం గమనిస్తే నీవు నేను ఒక నక్షత్రాన్నే కదా, నిన్ను నన్ను ఒక నక్షత్రంగానే చేసుకున్నాడు. నీవు నేను కూడా ఒక నక్షత్రాన్నిగానే చేసుకున్నాడు. అయితే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం కానీ మనం గమనిస్తే అపవాదిని కూడా నక్షత్రాలతో పోల్చాడండి. ఇక్కడ అపవాదిని కూడా తేజో నక్షత్రమా, వేగు చుక్క, నువ్వెట్లు ఆకాశము నుండి పడితివి. నక్షత్రాన్ని అపవాదితో కూడా పోల్చాడు. ఇక్కడ అపవాది కూడా సాదృశ్యముగా ఉన్నది. తర్వాత 7వదిగా చూస్తే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 19-20 వచనాలు చదివితే సంగమునకు సాదృశ్యముగా ఉన్నట్లుగా చూస్తాం మనం. చదవమ్మా, 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఏడు నక్షత్రాలు అంటే 7 సంఘాలకు సూచనగా ఉన్నది, సంఘానికి సూచనగా ఉంది. ఇక్కడ మనుషులు సూచనగా ఉన్నది, అక్కడ కాలాలకు సూచనగా ఉన్నది, ఇజ్రాయెల్ జనాంగానికి సూచనగా ఉన్నది, అపవాదికి సూచనగా ఉన్నది, సంఘానికి సూచనగా ఉన్నది, యేసుక్రీస్తు ప్రభువారికి సూచనగా ఉన్నది. ఈ నక్షత్రాలు భూమండలంలో ఉన్నటువంటి నక్షత్రాలు ఎవరెవరికి సూచనలుగా ఉన్నాయంటే, ఈ నక్షత్రాన్ని మనం ఒక్కసారి ఆ నక్షత్రం స్థానంలోకి వెళ్ళిన తర్వాత నీవు నేను పోల్చుకుందాం. ఆ నక్షత్రం ఏం చేసింది? ఆ నక్షత్రము, ఆ స్టార్ ఇంటి ముందు పెడతాం, ఇంటి ముందు స్టార్ని పెడతాం. ఎప్పుడు పెడతాం? ఎప్పుడు? క్రిస్మస్ నవంబర్ నెల 25వ తారీఖు రాగానే ముందు వెళ్ళిపోతాం. ఫస్ట్ ఉంటుంది అనమాట. తర్వాత క్రిస్మస్ పండుగ ఈ నెలాఖరికి తీసేస్తారు కాబట్టి దాన్ని. కొంతమంది అయితే సంవత్సరం అంతా ఉంచుతారు. అందుకనే ద్వితీయోపదేశ కాండంలో మనం ఆకాశ సైన్ వదిలే ఆకాశ సైన్ అని చదివాం, చూసారా? అందుకని మోషే వారితో అంటాడు, మీరు మరలా తిరిగి మీ పితరుల వలె మీరు మరలు కొలపబడవద్దు. ఎందుకంటే అవి దేవుడు చేసినవి. సృష్టిని మరిచి సృష్టికర్తను పూజించాలి. మీరు సృష్టికర్తను మాత్రమే మీరు పూజించాలి, కానీ దేవుడు చేసినటువంటి వాటిని పూజించొద్దు అన్నాడు. కానీ అయితే అవైతే ఏం చేశాయి చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఏమంటారు? దూతలు వచ్చి ఏమంటారు? అక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి వచ్చితిమి. అది ఎవరి నక్షత్రము? ఆయన నక్షత్రాలు. అవన్నీ ఆయన నక్షత్రాలు. నీవు నేను కూడా నక్షత్రానికి పోల్చుకొని నా స్థితి ఏంటంటే గమనిస్తే ఆయన నక్షత్రాన్ని చూసి ఎక్కడికి వచ్చారు వారు? ఎక్కడికి వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువుని చూడటానికి వస్తున్నారు వారు. ఆ నక్షత్రము వారిని ఏం చేస్తుంది? ఆయనని నడిపిస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరి, వక్రజనము మధ్య జ్యోతుల వలె ప్రకాశిస్తున్నటువంటి నీవు నేను కూడా, వక్రజనము మధ్య నిన్ను నన్ను నక్షత్రం వలె చేసినటువంటి నీవు నేను కూడా, ఆ నక్షత్రము ఆ దూతలను నడిపిస్తుంది. నీవు నేను కూడా జ్యోతివైనటువంటి నీవు కూడా నేను కూడా ఎవరినైనా నడిపిస్తున్నామా? చీకటిలో ఉన్నటువంటి వారిని ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి ఎవరినైనా తీసుకొని వస్తున్నామా? వారు క్షమించాలి, దూతలు అంటున్నాను నేను. ఆ జ్ఞానులని నడిపిస్తూ ఉన్నాయి. ఏది? నక్షత్రాన్ని చూసి ఆనవాలైనటువంటి ఆకాశంలో పెట్టాడు. ఆ దూతల సమూహము ఆయనను స్తుతిస్తూ కొనియాడుచు, దేవుడై ఉన్నటువంటి వాడు మానవుడిగా అవతరించినప్పుడు ఆయనను స్తుతిస్తూ వెళ్ళినటువంటి సైన్య సమూహము, ఆ
ఆ బాలుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించుట కొరకై, పూజించుట కొరకై, ఆయనను హెచ్చించుట కొరకై ఆ జ్ఞానులకు ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంది ఆ నక్షత్రం. జ్ఞానులకు మార్గాన్ని చూపిస్తున్నటువంటి ఆ నక్షత్రాన్ని వెంబడించారు. ఆ నక్షత్రానికి పోలికగా ఉన్నటువంటి విశ్వాసి అయినటువంటి, రక్షించబడినటువంటి, ఆరాధిస్తున్నటువంటి సహోదరుడా, సహోదరి, నీవు నేను ఆ నక్షత్రం వలె నీవు నేను ఉన్నామా? బలలో చేవేటప్పుడు ఒక్కటే మనకి జవాబు, సమాధానం మన దగ్గరే ఉంటుంది. ప్రశ్న మనదే, సమాధానం మనదే. చూసారా, నక్షత్రం, ఆకాశంలో చాలా నక్షత్రాలు ఉన్నాయి. ఆకాశంలో కోట్ల కొలది నక్షత్రాలు ఉన్నాయి. కానీ అది ప్రత్యేకించబడినటువంటి నక్షత్రం. ఈ లోకంలో కోట్ల కొలది మంది జనాలు ఉన్నారు. నిన్ను నన్ను ప్రత్యేకించుకున్నాడు. అది ప్రకాశిస్తూ, అన్ని నక్షత్రాల కంటే ఆ నక్షత్రం ప్రకాశిస్తుంది కనుక, అరే లోకరక్షకుడు మెస్సియా ఉద్భవించాడు, జన్మించాడు అని ఆ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి, రాయబడినటువంటి ఈ మెస్సియా ఇతనేనని గ్రహించి దానిని వెంబడించాడు. నీవు నేను కూడా, ప్రత్యేకించబడినటువంటి నీవు నేను కూడా ప్రకాశించే వారముగా ఉండాలి. దీపం పెట్టండి. ఇక్కడ ఈ దీపం పెడితే వర్షాకాలంలో మనకు బాగా అనుభవం. దీపం పెట్టగానే వస్తే అన్నీ చుట్టూ చేరతాయి. చీకటి సంబంధులైనటువంటి మనలను వెలుగు సంబంధులుగా చేసినటువంటి ఆ దేవాతి దేవుడు, ఆ దేవుని ఆరాధిస్తున్నటువంటి మనము నశించిపోతున్నటువంటి వారిని నీవు నేనేం చేయాలంటే, వెలుగు ప్రకాశింపచేశాడు నీ పైన, నా పైన. ఆ వెలుగును వారిపై ప్రకాశింపచేసి ఆ వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వద్దకు నీవు నేను నడిపించే వారముగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? అక్కడ మనం గమనిస్తే చూడండి, ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం మొదలు చదువమ్మా. మీరు మూర్ఖమైన వక్రత్వం మధ్య నిరపరాధులను, కళంకులను, అనింద్యులైన దేవుని కుమారులగునట్టు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చాలు సంశయములను, సనుగులను మారి ఏ కార్యాలవి? దేవుని కార్యాలు. ఇక్కడ మత్తయి సువార్తలు అంటాడు, మేము ఆయన నక్షత్రమును చూసి వచ్చితిమి. అది ఎవరి నక్షత్రము? దేవుని నక్షత్రం. నువ్వెవరవి? నేనెవరిని? మీరెవరు? మనందరం ఎవరము? ఈ చిన్నది ఎవరిది అని ఉంది ఒక చోట. ఎవరిని గురించి అన్నమాట? ఈ చిన్నది ఎవరిది? రూతు గ్రంథంలో బోయాజ్ అంటాడు, పొలంలో పరిగ ఏరుకొనుచున్నటువంటి రూతును చూసి ఆ పరివారితో బోయాజు పొలం వద్దకు వచ్చి, ఈ చిన్నది ఎవరిది? ఈ చిన్నది ఎవరిది? రూతు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది. అప్పుడు బోయాజు కోయవారి మీద పనివారిని చూసి ఈ చిన్నది ఎవరిదని అడుగుగా, చాలు ఈ చిన్నది ఎవరిది? మోయాబు రాలైనటువంటి మోయాబీరాలు రూతు. మోయాబు దేశము నుండి రూతు, క్షమించాలి, నయోమితో కూడా మోయాబీరాలు. మోయాబీలు దేవునికి వ్యతిరేకులు, ఏహమైనటువంటి వారు. అలాంటి రూతు ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు బెత్లెహేమునకు వచ్చింది, ప్రభు పాద సన్నిధికి వచ్చింది. ఆమె ఈ చిన్నది ఎవరిది? ఈ చిన్నవాడు ఎవరు అని మరలా అడిగాడు ఒక సందర్భంలో దేవుడు. ఒక సందర్భంలో ఒక అతని గురించి అంటాడు. ఎవరు అతను? దావీదును చూసి ఈ చిన్నవాడు సౌలు అడుగుతాడు అనమాట. ఏమంటాడు చూడండి, 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 56-58 చదివితే మనకు అర్థమైంది. ఈ చిన్నవాడు ఎవడి వాడు?
అందుకు రాజు అతనికి ఆజ్ఞ ఇచ్చాను. చాలు 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 చాలమ్మ. అక్కడ ఈ చిన్నవాడు ఎవరి వాడు? నీవెవరి వాడవు? నేను ఎవరి దానవు. నేను ఎవరి వాడను? నువ్వెవరి దానవు? నువ్వెవరి వాడవు? యెషయా కుమారుడు అండి అని చెప్పారు. మోయాబు దేశం నుండి నయముతో కూడా వచ్చిందని చెప్పారు. మరి నిన్ను నన్ను ప్రశ్న అడిగితే నీవు నేను ఎవరి వాడము, ఎవరి దానను అంటే ఏం చెబుతాము? నేను క్రీస్తు వాడను, నేను క్రీస్తు దానను అని ఎవరైనా కానీ చెప్పగలుగుతారా? ఆ ధైర్యం మనకుందా? నేను క్రీస్తు వాడను, నేను క్రీస్తు దానను అని చెప్పగలను. అందుకనే బర్నబా పౌలు అంతికలో ఉన్నటువంటి సంఘానికి పంపబడతారు అపోస్తలుల చేత. అక్కడ వారు స్వార్థను ప్రకటించినప్పుడు ఆ స్వార్థ ద్వారా అంతికయలో ఉన్నటువంటి వారందరూ కూడా రక్షించబడతారు. అప్పుడు వారందరూ క్రైస్తవులు అనబడిరి. మనుషులు ముద్ర వేస్తే క్రైస్తవుడు కాదు, దేవుడు ముద్ర వేస్తే క్రైస్తవుడు. నీవు నేను ఎప్పుడైతే ధైర్యముగా నేను క్రీస్తు వాడను, నేను క్రీస్తు దారను అని ఎప్పుడైతే ధైర్యముగా చెప్పగలుగుతావో అప్పుడే నువ్వు క్రైస్తవుడు అవుతావు. ప్రతి ఒక్కరూ క్రైస్తవులు కాదండి. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? ప్రభువు రక్తము చేత కడగబడినటువంటి నీవు నేను కూడా మనందరము కూడా ప్రభువుకు చెందినటువంటి వారము. ఆ నక్షత్రమును ఆయన ఎలా గుర్తుపెట్టారు? వారు ఎలా గుర్తుపెట్టారు? ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి కదా, ముందే చెప్పాను నేను. ఎన్నో నక్షత్రాలు, అది ప్రత్యేకించబడినటువంటి నక్షత్రము. అది ప్రకాశిస్తున్నటువంటి నక్షత్రము. అదేంటి? ప్రకాశిస్తున్నటువంటి, ఉండండి, అది ప్రకాశిస్తున్నటువంటి నక్షత్రము. ప్రకాశమానమైనటువంటి వెలుగుతో ఉన్నటువంటి నక్షత్రం, దాన్ని గుర్తుపెట్టారు అంతే. వాళ్ళు వక్రజనము మధ్య ప్రకాశిస్తున్నటువంటి నక్షత్రముగా ఉన్నటువంటి నీవు నేను ప్రకాశిస్తూ ఉన్నామా, మిణుకు మిణుకుమంటున్నామా, ఆరిపోయామా? ఇది రక్షించబడినటువంటి క్రీస్తు వాడను, క్రీస్తు దానను. ఓకే, అనుకుందాం. మనము క్రీస్తు బిడ్డలమే, ప్రభు యొక్క రక్తం చేత కడగబడినటువంటి వారమే. అయితే నీవు నేను ఎలాగూ ప్రకాశిస్తున్నామా, మిణుకు మిణుకుమంటున్నామా, ఆరిపోయి ఉన్నామా? మన విశ్వాస జీవిత యాత్రలో, విశ్వాసములో నీవు నేను బలలో చేవేస్తూ ఆరాధిస్తున్నటువంటి సహోదరుడా, సహోదరి, నీవు నేను ఎలాగూ ఉన్నాము? మిణుకు మిణుకుమంటున్నాం, ప్రకాశిస్తూ ఉన్నాం, ఆరిపోయి ఉన్నాం. మన విశ్వాసంలో ఎలాగున్నాం? బలలో చేవేటప్పుడు ఎవరికి వారుగానే పరీక్షించుకోవాలి. ఇది ఎవరికి వారుగానే. నేను మిణుకు మిణుకుమంటున్నాను, అటుగా అసలుగా కాక ఎచ్చగా కాక నులివెచ్చగా ఉన్నటువంటి వ్యక్తి పైన ముమ్మి వేస్తానన్నాడు. నీరు ఆరిపోతే పర్లా, ఆరిపోయింది అనుకోవచ్చు. ప్రకాశిస్తుంటే మంచిదే, దేవుడు బహుమానం ఇస్తాడు. ఈ మిణుకు మిణుకుమంటున్నాం చూసావా? ఎలాంటి మన జీవితాలు. అటు ప్రార్థనకు వస్తాం, ఆరాధిస్తాం, తరువాత మన కార్యాలు మనము చేయగలుగుతాం. లోకములో కలిసిపోతాం. అదే మిణుకు మిణుకుమైన జీవితం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? మనం ఎలాగో ఉన్నామని గమనిస్తే ఇక్కడ కీర్తనాకారుడు అది అంటున్నాడు. నాకు కూడా చెప్పుకున్నాం. 18వ కీర్తన 28వ వచనం చదవమ్మా. నా దీపమును వెలిగించువాడవు, చీకటిని నాకు వెలుగుగా చేయము అంటున్నాడు. ఇక్కడ దీపం ఆరిపోయింది. ఆరిపోయినప్పుడు ప్రభుపాద సన్నిధికి వచ్చినప్పుడు ప్రభుపాద సన్నిధిలో ఉండి అంటున్నాడు, అయ్యా నీవు వెలిగించా, నా దీపం ఆరిపోయింది. నా అతిక్రమ క్రియలు, నా పాప దోషములు, నా క్రియలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి. నా దోష శిక్ష భరించలేనటువంటి వాడిని అయిపోయాను. నా దీపం ఆరిపోయింది. మరలా తిరిగి నన్ను వెలిగించు అని దావీదు భక్తుడు
మాట్లాడుతున్నటువంటి. అలాగే నీవు నేను కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకలా ఆరిపోయిందేమో, ప్రభు పాద సన్నిధికి వచ్చేవేమో, సాగిలపడు, దావీదు వలె అంగలార్చ్, దావీదు వలె దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఆయన వెలిగించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఆరిపోయిన దీపమును వెలిగించువాడవు నీవే. మనమైతే ఎలాగుండాలంటే క్రీస్తు కొరకై ప్రకాశించే వారముగానే నీవు నేను ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరుల, అందుకనే తూర్పు దిక్కున ఉన్న జ్ఞానులు ప్రభు వైపు ఆ నక్షత్రం ఏం చేస్తుంది? నడిపిస్తూ ఉన్నది. ఎక్కడికి నడిపిస్తూ ఉన్నది? అది ఎవరి వైపు ప్రయాణిస్తున్నది? ఎవరి వైపు ప్రయాణిస్తుంది ఆ నక్షత్రం? క్రీస్తు వైపు అది నడిపిస్తూ ఉన్నది. నీవు నేను, నక్షత్రమైనటువంటి నీవు నేను కూడా ఎవరి వైపు నడిపాలి? ఎవరి వైపు నడవాలి? వాక్యము అన్నటువంటి ప్రభువు వాక్యానుసారముగా జీవిస్తూ వాక్యపు వెలుగులో ముందుకు నడవాలి. అపోస్తుడైనటువంటి పౌలు ప్రకాశమానమైనటువంటి వెలుగుతో నింపబడిన తరువాత ఆ వెలుగు చేత నింపబడి ఆయన ఆ వెలుగులో ఉండి చీకటిలో ఉన్నటువంటి వారందరినీ కూడా అనేక మంది, కోట్ల కొలది మందిని ఆయన ప్రభు వద్దకు నడిపించి ఆయన పరుగు పందెములో ఆయన గురి వద్దకే పరిగెత్తుచ్చు ఉన్నాడు. ఎక్కడికి పరిగెత్తుచున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వద్దకే పరిగెత్తుచ్చు ఉన్నాడు. నీవు నేను కూడా ఎటువైపు వెళ్ళాలి? క్రీస్తు వైపే. నక్షత్రమైనటువంటి నీవు పోల్చబడినటువంటి సహోదరుడా సహోదరి నీవు నేను కూడా. అందుకనే యెహోషువ అంటాడు, యెహోషువ గ్రంథం 1:7 చదవమ్మా ఒకసారి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైనటువంటి మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. మన మార్గము, మన ప్రయాణము ప్రభు వైపు. మనము గురి వద్దకే పరిగెత్తాలి. మన మార్గములో అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, పరిస్థితులు, భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఎన్ని పరిస్థితులు వచ్చినా మోషే ఏ రీతిగా ప్రయాణించాడు ఆ రీతిగానే యెహోషువ కూడా ఏం చేస్తున్నాడు? నువ్వు ఆ రీతిగానే కుడి ఎడమలకు నీవు తొలగకూడదు. ధర్మశాస్త్ర ప్రకారము వాక్యానుసారముగా నీవు నేను ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో ప్రభువుకు మనము దగ్గర అయ్యే వారముగా ఉంటాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి. ఆ నక్షత్రము వీరు నడుస్తూ ఉన్నారు, అది నడిపిస్తూ ఉంది. ఎవరిని నడిపిస్తూ ఉంది? తూర్పు దేశపు జ్ఞానులను అది నడిపిస్తూ ఉంది, నడుస్తూ ఉంది. నడిచే కొలది ఎవరికి దగ్గర అవుతాము? ప్రభువుకు దగ్గర అవుతాము. నడిచే కొలది మనము ప్రభువుకు దగ్గర అవుతాము. వాక్యానుసారముగా జీవిస్తున్న కొలది ప్రభువుకు సమీపముగా వస్తాము. ప్రభువుతో ఐక్యపరచబడతాము. ప్రభువుతో సంబంధము కలిగి ఉంటాము. వారిని వెంబడిస్తూ ఉంటున్నారు. దూరము తరుగుతూ ఉన్నది. దూరము తరుగుతూ ఎక్కడికి సమీపంగా వచ్చాము? ప్రభువుకు సమీపంగా వచ్చారు జ్ఞానులు. వెంబడిస్తున్నటువంటి వారు ప్రభువుకు సమీపముగా వచ్చారు. నీవు నేను కూడా నక్షత్రముగా ఉన్నటువంటి నీవు నేను కూడా నీవు నడుస్తూ మాత్రమే కాదండి, అనేక మందిని నడిపించేవారుగా ఉండాలి. ఆ నక్షత్రం జ్ఞానులు నడిపిస్తూ ఉన్నది. నీవు నేను కూడా నేను ఒక్కడనే సరిపోయాను, నేను రక్షించబడ్డాను, నాకు జాలే. ఒక ఆమందులే, ఒక సహోదరి, నేను రక్షించబడ్డాను కదండి, నా కుటుంబంలో అందరూ రక్షించబడినట్లెక్కే. నేను పరలోకానికి వెళ్తే నా భర్త, నా పిల్లలు, నా బంధువులు, ఇంకా నయ్యం నా గ్రామంలో ఉండేవాళ్ళందరంలా. అలాగే ఎవరికి వారికే రక్షణ, ఎవరిది వారికే. నీవు నీ ఇంట్లో ఉన్నటువంటి వారిని రక్షణానుభవంలోకి నడిపిస్తున్నావా?
ప్రభు వద్దకు నడిపిస్తున్నావా? ప్రభువుకు సమీపంగా తీసుకొని వస్తున్నావా? ఆ జ్ఞానులను ప్రభు వద్దకు నడిపిస్తున్నది. దూరమయ్యే కొంది, దగ్గరయ్యే కొంది దగ్గరగా తీసుకొని వస్తున్నది. నీవు నేను కూడా ప్రభు వద్దకు నడిపించేవారముగా ఉండాలి. తర్వాత అది ఎక్కడొచ్చి ఆగిపోయింది? ప్రభు ఉన్న చోటికి ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత అది కనిపించిందా? ఇక కనిపించలా నక్షత్రం, ఇక కనిపించలా. నీవు నేను కూడా ఈ దినాలలో భయంకరమైనటువంటి పరిస్థితులు అవే ఉన్నాయండి. భయంకరమైన పరిస్థితులు సంఘాలలో అవే నెలకొని ఉన్నాయి. సంఘాలలో విభజనలు, సంఘాలలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, ఈ నక్షత్రము జ్ఞానులను దగ్గరకు తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు ఏ ప్రాంతంలో ఉన్నాడు ఆ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత అది అంతర్ధానం అయిపోయింది. అది ఇక కనిపించలా. అనేక మంది బిడ్డలను నేను రక్షించాను అని చెప్పుకునేవారు వారు వారిని కనపరుచుకుంటున్నారు. ఈ దినాలలో నక్షత్రముగా పోల్చబడినటువంటి సహోదరులు సహోదరులు, మేము ఇంతమందిని రక్షించామండి, ఇన్ని వేల మందిని రక్షించామండి, ఇంతమందిని ఇన్ని కోట్ల మందిని రక్షించామండి, వారికి వారు కనపరుచుతున్నారు. ప్రభువుని ఏం చేస్తున్నారు? ప్రభువుకు ముసుగు వేస్తున్నారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. వక్రజనము మధ్య జ్యోతుల వలె ప్రకాశించుటకు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ప్రభువు జన్మించగానే తూర్పు దేశపు జ్ఞానులు ప్రకాశమానమైనటువంటి వెలుగుతో ఉన్నటువంటి నక్షత్రాన్ని గమనించారు. ఇది ప్రభువు మెస్సియా జన్మించాడని గుర్తెరిగి ఆ నక్షత్రాన్ని వెంబడిస్తున్నటువంటి నక్షత్రము వారిని ఎక్కడికి తీసుకెళ్ళింది? ప్రభు వద్దకు తీసుకెళ్ళింది. నీవు నేను కూడా అనేక మందికి స్వార్థ చెప్పాలి. వక్ర జనము మధ్యకు వెళ్ళాలి. దుష్టులైనటువంటి దుర్మార్గులైనటువంటి ఈ పాపపు లోకములో ఉన్నటువంటి ప్రజల వద్దకు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారిని జ్యోతుల వలె ప్రకాశించలాగున నీవు నేను మన ప్రకాశమానమైనటువంటి వెలుగును వారిపై కుమ్మరించాలి. ఆ వెలుగులోకి వారిని నడిపించిన తర్వాత, ఇదిగో ఈ బిడ్డలందరూ నేనే రక్షించారు సార్, వీళ్ళందరూ నా ద్వారానే వచ్చారు, ప్రభు ద్వారా కాదు. ప్రభువును పక్కన పెట్టేస్తాం. ఇదాల సంఘాలు జరుగుతుందండి. అనేకమైన సంఘాలలో 50,000 మంది రక్షించబడ్డారు, 1,00,000 మంది రక్షించబడ్డారు. ఇదంతా ఏంటి? అసలు వారిని ఆకర్షిస్తున్నారు. ప్రజలు కూడా దుర్బోధలు చెప్పేవారిని ఆకర్షిస్తున్నారు. ప్రభునందు ప్రియమైన అలాంటి బోధలకు మనం వెళ్ళకూడదండి. మనము నక్షత్రం వలె ప్రకాశించాలి. నక్షత్రం వలె నీవు నేను కూడా అనేక మందికి వెలుగునిచ్చి ఆ వెలుగులోకి ప్రభు యొక్క వెలుగులోకి నడిపించే వారముగా ఉండాలి. చీకటిలో బ్రతుకుతున్నటువంటి వారు నీ కుటుంబంలోనే నా కుటుంబంలోనే ఉన్నారు. మన బంధువులు, మన స్నేహితులోనే, మన గ్రామంలోనే, మన పట్టణంలోనే అనేక మంది ఉన్నారు. వారందరినీ నీవు నేను కాపాడగలగాలి. అందుకని నిన్ను నన్ను ఆయన ఒక నక్షత్రంగా చేసుకున్నాడు. అందుకని ఫిలిప్పీ పత్రికలు అంటాడనమాట. ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నదే 2:6 అనుకుంటా. అది మనం చదివిందే, వద్దులే. మీరు వక్రజనము మధ్య జ్యోతుల వలె ప్రకాశించున్నారు. బలలో చేవేస్తున్నటువంటి సహోదర సహోదరి, ఒకసారి గమనించండి. ఒక తీర్మానం, అయ్యో ప్రభువా, ఇంతవరకును ప్రభువా నేను నా కొరకై నేను ప్రకాశించుకున్నాను. నా ఇంటిలో నా వెలుగు నా భర్తకు కానీ, నా బిడ్డలకు కానీ, నా అత్తకు కానీ, నా మామకు కానీ, నా ఇరుగు పొరుగు వారికి ఆ వెలుగు ఇలేకపోయాను. అయ్యా ప్రభువా, నీ వాక్య వెలుగులోకి వచ్చాను. నీ ప్రకాశమానమైనటువంటి వెలుగుతో నేను ప్రత్యేకించబడినటువంటి ఈ ప్రత్యేకతను నేను కనబరుస్తాను. నా ప్రవర్తన ద్వారా, నా క్రియల ద్వారా, నా ఆలోచనల ద్వారా నేను ప్రత్యక్షపరుస్తానయ్యా, నీ వద్దకు నేను నడిపిస్తానయ్యా అని ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన